నువ్వే నారాయణ నువ్వే మాకు పేటీఎం లాగా అయిపోయింది. ఈ పరిస్థితులు మారుతున్నాయి. నిజమేంటంటే బాధ ఏంటంటే ఎవరైతే నిజాయితీగా ఉండి నిజాయితీగా కష్టపడి నిజాయితీగా ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ ఇబ్బందులు చేస్తున్నారు. విద్యా వృత్తి కూడా కమర్షియలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా గతంతో పోల్చితే ఇప్పుడున్న వ్యవస్థలో మారక తప్పని పరిధిలో కొందరు మరింత ఎక్కువగా మారడం ద్వారానే ఈ వ్యవస్థలు ఇలా తయారై. నేను ఈరోజు రాసిన ఆర్టికల్ అదే చెప్పాను. వైద్యులు మారాలా, వెను మారినా అది చరిత్రలో అలాగే ఉండిపోతుంది. ఇక్కడ మన పెద్దలు చెప్పారు ఖచ్చితమే. అన్ని కులాలు కలిసి ఉండడం కానీ అసోసియేట్ పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మన దానిలోనే లేదు. ఇప్పటికీ మన డాక్టర్స్ మనకు తెలియదు, మాకు తెలియదు. వచ్చిన డాక్టర్ మన కమ్యూనిటీ తెలియదు. ఖచ్చితంగా ఒక అసోసియేషన్ ఉండాలి. ఈ అసోసియేషన్ మరి జిల్లాకు తర్వాత మాట్లాడుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందరూ గట్టిగా ఉన్నారు. మాకు ఇప్పటికీ పేటీఎం అయిపోయింది కాబట్టి మాకు ఎవరు ఇబ్బంది అయితే లేదని ఓపెన్గా చెప్తున్నాను. అలా సిగ్గుపడేది. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎదగాలన్నా అక్కడ ఉన్న వనరులు ముఖ్యం. మన కమ్యూనిటీ కూడా ఎదగాలంటే మనలో ఉన్నట్టు వనరులు ఎవరైతే ఉపయోగపడుతుందో ఎదుగుతున్న వ్యక్తులకు మద్దతు కానీ నైతిక స్థైర్యం కానీ ఇయ్యనంత వరకు మనము మన కమ్యూనిటీ ముందుకు పోజాలని అది చరిత్ర చెప్పిన సత్యం. సో అందరికీ ఉంటుంది వీరు ఇక్కడోడు వాడు అక్కడోడు ఇవన్నీ రాజకీయాలు అనేది కొద్దిగా ఎక్కువైపోయింది. మేము బాగుంటూ పద్మశాలిస్తాం, అందులో డౌట్ ఏం లేదు కదా. అది మారాలి, ఇంకా మారాలి. పలానా వీడి ఇక్కడోడు వాడు అక్కడోడు ఆ జిల్లోడు వీడి ఈ జిల్లోలు అనేది మనం అది నాకు బాధ అనిపించింది. చాలా హీనమైన అంటే ఒకరి గురించి నేను కరీంనగర్ నుంచి వచ్చాను. కొందరంటే నేను కరీంనగర్ వాడు కదా, పలానా దానికి ఎలా పోటీ చేస్తాడు, పలానా దానికి ఎలా నామినేషన్ ఇస్తున్నాను. అప్పటి నుంచే నాకు ఎందుకు పుట్టాననిపిస్తుంది. మన కమ్యూనిటీలో ఎందుకు పుట్టానని ఫీల్ అవుతున్నాం. మనం చదువుకున్నది ఇదేనా? మనం ఏం చదువుకున్నాం? ఈ వ్యవస్థ మారాలండి. కులము మతము జాతి లేదు. మేము ప్రమాణం చేసి వస్తాము వైద్యుడు, కులము మతము జాతి. ఇప్పుడు కూడా ఇక్కడనే క్యాస్ట్ చెప్తాం, బయట అది చెప్పకూడదు. ఎందుకు చెప్పాలి? ఒక క్యాస్ట్ వాళ్ళు ఎవడు బతకలేదు. ఒక క్యాస్ట్ వాళ్ళ చరిత్రలో ఎవడు ఎదిగిన దాఖలేదు. 0.6% ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కదా. మనం ఇంత 20% దాకా చాలా ఉన్న మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అని కొద్దిగా ఆలోచించాలి. ఇవన్నీ సత్యాలు అందరూ చెప్తూనే ఉన్నారు. కలిసి ఉండాలి, కానీ ఎవరు కలుపుతారండి? ఎక్కడ కలుపుతున్నారు? అందరూ అభివృద్ధి చేసామంటే ఎవరు చేయట్లేదు. ఒక రేంజ్లో చేస్తున్నారు. కావాల్సిన అభివృద్ధి ఎక్కడ జరిగింది? కావాల్సిన అభివృద్ధి అనేది రాజకీయంగా మాకే అవసరం లేదు. ఏమన్నా చెప్పారు, మనలో ఉన్న వాళ్ళను మనమే బయటకు తీసి వాళ్ళని భద్రంగా సానబట్టగా తప్పదు. నాయకత్వం చేసిన వాళ్ళు అలా చేయాలి. అలా చేయండి. అధ్యక్షుడు పెద్దదే కదా, పోసలేదు. అన్ని మంచి పేరున్న వాళ్ళే ఉన్నారు. ఎందుకు మనకు రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోతున్నా నా జీవితంలో నాకు అది ఒకటే బాధ. నాకు అవసరం లేదండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువ పాపులర్ అయినా అనుకున్నదా ఒక ఎమ్మెల్యే ఉన్నదానికంటే ఎక్కువ భయపెట్టించే స్థితిలో ఉంది. నాకు అంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఏదేమైనా రాజకీయంగా చిన్న కార్పొరేటర్ అయినా పర్లేదు, కౌన్సిలర్ అయినా పర్లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. మొన్న ఎలక్షన్ జరిగింది, సంతోషం. అది ఏం ఎలక్షన్? అది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కంటే ఎక్కువ జరిగింది. కాంపిటీషన్, ఖర్చులే ఖర్చులు. అది ఏం ఖర్చులు అండి? 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు. బాధ అనిపించింది. ఎవరు పెట్టారో మీ అందరూ తెలిసి, ఇటు పెట్టారా అటు పెట్టారా అది మనకు సంబంధం లేదు. అంత పోరాటం చేస్తున్న పనికిరాని వాటికి మరి ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ రావచ్చు కదా, ఎవరు వస్తలేదు? మరి ఎందుకు వస్తున్నారు? మరి అది ఎక్కడ లోపం అనేది నాయకులు సంఘం బాధ్యత తీసుకున్న వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు మేము చెప్పగలుగుతాం, మీరు ఏమైనా చెప్తాం, మేము వినగలుగుతాం, అందులో సందేహం ఏం లేదు. సంఘ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఇది చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు డిమాండ్ కూడా చేయట్లేదు, రిక్వెస్టింగ్ వాళ్ళకి. ఎందుకంటే మీరు సంఘ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత లేదు. డాక్టర్గా పేషెంట్గా ట్రీట్మెంట్ ఏమేమి ఇవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇవ్వాలి, ఏం ట్రీట్మెంట్, మెయింటెనెన్స్ థెరపీ ఏ థెరపీ అనేది వీ విల్ డిసైడ్ చేయాలి. ఇక్కడ మీరు చేయండి, మీకు ఆ శక్తులు ఉన్నాయి. మనం ఒక దగ్గర పోయి చేతులు పెట్టి దండాలు పెట్టిరండి. మన నాగర్ కూడా ఫోటోలు ఉన్నాయి. ఆ ఎంపీ దగ్గర పోయి వాళ్ళందరిలో చేతులు వేసి దండం పెట్టాల్సిందే. ఏం ధర్మపురం అరవింద్ అంత గొప్పడే కాదు కదా. మనం ఓటేస్తే గెలిచినోడు. ఎవడైనా మన దగ్గర పిలిపించుకున్నాను తప్ప వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టాను. మీ దండం పెడతాను నేను నాకు ఆ ధైర్యం ఎవరైనా అనగలుగుతా. ఇప్పుడు ఇదే మాట్లాడితే రేపు సీఎం ఏముంది కూడా మాట్లాడతాం. మనకి ఏం తక్కువ ఉందండి? మన ఓట్లతోటే వాళ్ళు గెలిచిరు కదా. మన ఓట్లతోటే వాళ్ళు గెలిచి మన దగ్గరికి రావాలి కదా. ప్రధానికి ఇప్పుడు కొత్త ఇది మారింది అనుకున్నాం. కొత్త వ్యవస్థ కూడా అట్లనే తయారై వాళ్ళ దగ్గర కూడా దండాలు పెట్టాం. దండాలు దయచేసి బంద్ చేసుకొని మనం ఇజ్జతగాలకు ఉంటున్నాం. ఎప్పుడు కానీ అలా దండం పెట్టి ఎదగాలంటే కొండలక్ష్మణ్ బాబుజీ మన రాష్ట్రపతి దాకా పోయేవాడు తెలుసు కదా. ఎందుకు పోలేదు ఆయన? ఆ ఈగో అందరికి ఉండాలి. మనకు కూడా ఈగో కొద్దిగా ఉండాలి. మనకు ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక దగ్గర మానసిక పరివర్తన. ఆఖరికి నా డిపార్ట్మెంటే అవసరం పడతాడు. నా డిపార్ట్మెంట్ పనిచేస్తాడు.
మానసిక పరివర్తన లేకుండా ఏ కులం ఎదగదు. అది మన శాఖలే కాదండి, మిగతా వాళ్ళు. మున్నూరు కాపులలో యూనిట్ ఎంత బాగా వచ్చింది, మున్నూరు కాపులు ఎంత బాగా వచ్చింది. మనకు అన్ని పడేదే కానీ ఇది ఒకటి లేదు. ఎందుకో ఇష్టం అంటున్నారు కదా సార్ కూడా అటు మన లోపల మన శత్రుత్వం. ఇది డార్విన్ సిద్ధాంతం స్వజాత సంఘటన చాలా ప్రమాదకరమైనది. ప్లస్ ప్లస్ ఎప్పుడు డేంజరస్, మైనస్ మైనస్ డేంజర్. ఇది ఇట్లా జరుగుతుంది. దయచేసి గత రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో, కార్పొరేషన్ ఎన్నికలలో ఓటమి అనేది మామూలుగా కాదు. ఎట్లా ఓటమైందో అందరికీ తెలుసు కదా. ఓటమి అనేది మామూలుగా తీసుకోవాలి మీరు. అది మీ భవిష్యత్తు గెలుపుకని నేను చెప్పిన, ఓడిపోయినాక నేను చెప్పిన దాబా నర్సన్న ఓడిపోవడం చేయాల్సింది, నెక్స్ట్ ఎలక్షన్ 100% గెలుస్తామని చెప్పిన. అంతే ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు అంత ఎంపీలు అయిపోయారు కదా. ఓటమి అనేది చాలా మంచిది. అది మనం రిట్రోస్పెక్ట్గా చూసుకోవాలి. మనం ఎక్కడ మిస్టేక్ చేసినాం, ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఇంత ముందుకు వెళ్ళగలం. అందుకే ఇప్పుడు పోయిందేం లేదు. కనీసం ఒక 5 నుంచి 10 మంది ఉంటే మాకు కూడా ముఖం చెప్పుకోవడానికి అని ఉంటుంది కదా. జనాభా 42,000 ఓట్లు ఉన్నాయి. మనోడు 4 అయినా ఈ 4 కూడా వారిని దండం పెట్టాలి. ఇట్లా వంగాలి, ఎప్పుడు ఇస్తారా వాల్చుంటుంది కాదు. మనం ఓటేసుకుంటే తప్ప మనం బాగుపడలేదు. మన లోపల మానసిక స్థైర్యం కావాలంటే మన వాళ్ళందరికీ రోజు క్లాసులు పెట్టాలి. మేము చిన్నప్పుడు రాడికల్స్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చే క్లాసులు 2 రోజులు సేవలు ఎప్పుడు సంపేద్దామనే ఫీలింగ్ వచ్చేది. ఆదేశం ఇంకున్నది. సో అట్లా వీళ్ళకు నూరకపోతే, అట్లా వీళ్ళకి బ్రెయిన్ స్టామ్ చేయకపోతే, మేధామనం చేయకపోతే మారాలండి. అప్పుడు అక్కడ అందుకే కదా ఉద్యమాలు మేము అట్లా ఉన్నప్పుడు సక్సెస్ అయ్యి మోడీకి ఇట్లా ఉన్నామండి. మొత్తం రాత్తనే ఉండాలి కదా. ఏదో ఒక రోజు మారుతారు. కానీ ఆ నాయకత్వం అనేది మీ చేతిలో ఉంది కాబట్టి మీరు మాత్రమే చేయగలుగుతారు. మీకు నచ్చిన వాళ్ళైనా, మీకు ఇష్టలైనా, ఎవరైనా పర్లేదు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు తయారు చేయమంటున్నా. ఇవన్నీ మన ప్రోడక్ట్సే. మన కుటుంబము, మన పద్మశాలి ఎక్కడో ఒకటి మనదే కదా. మన ప్రోడక్ట్లను అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీదే. అక్కడ ఆ దత్తనైనా ఈ దత్తాన్ని ఇద్దరు ఒకే పేరు కలిసిమెలిసి చేసి ఏం చేస్తారో మీరు చేయండి. మీదేగా లెక్కలు ఆర్థిక సేవ అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే యూనిట్ లేదు, ఈ గ్రూప్ అని, ఆ గ్రూప్, ఈ గ్రూపులు అనేది అవసరం లేదండి. ఇప్పుడు గ్రూపులు అయిపోయినాయి, పంచాయతీ అయిపోయింది. ఎన్నికలు జరుగుతాయి. రేపు డిస్ట్రిక్ట్ కూడా ఎన్నికల తర్వాత వీళ్ళే గెలిస్తే వీళ్ళే ఒరిజినల్ కదా. అలా డౌట్ ఉన్నది. ఇప్పుడు ఇంకోటి గ్రూప్ అనేది ఇక్కడ నుంచి మన గ్రూపులు మర్చిపోండి. అయిపోయింది ఒకటే గ్రూప్, ఇదే గ్రూప్. ఇదంటే సగం కిందికి వస్తుంది. ఇది జిల్లా సగం అయితే అట్లా. సో ఈ రకంగా ముందుకు పోతే ఒక 5-6 కార్పొరేటర్కి వెళ్తే మనం ముఖం చెప్పుకోవడానికి ఉంటుంది. జీవితంలో చచ్చిపోయినప్పుడు కొన్ని మంచి పనులు అన్నీ చేసిపోదాం, కొందరినైనా చూసిపోదాం. ఎవడెవడో అవుతున్నాడు ఓటర్స్ కాబట్టి పనికిరాని వాడు, దేనికి పనికిరాని వాళ్ళు అవుతున్నారు కాబట్టి కనీసం మేము రోజు వచ్చి అందరికాలం మొక్కవాన మొక్కుతాను. నేను ఎవరైనా కార్పొరేటర్కి ఇప్పించలే, నాకు ఇబ్బంది ఏం లేదు, ఇగో ఏం లేదు. కులంలో బాగుంది కదా, పుట్టినందుకైనా ఎవడో ఒకటి ఉండాలనే ఉద్దేశం తప్ప దేవుడు అందించింది. నాకు అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చింది. ఇవ్వాల్సింది కూడా ఏం లేదు. వెరీ సాటిస్ఫైడ్ లైఫ్. నాకు ఏమి ఇవ్వనో అంతకంటే ఇచ్చింది. దయచేసి నేను మాట్లాడేది మీకు ఫీల్ అయినా ఫీల్ కాకండి, ఫీల్ అయినా బాధపడకండి. బట్ ఇది నేను నా కులం గురించి, మార్కండే మన గోత్ర వంశం గురించి, మన కొండ లక్ష్మణ్ చెప్పిన ఉద్దేశాల గురించి, మీరు ఎన్నో కష్టపడుతున్న ఉద్దేశాల గురించి చిన్నగా మీరు పిలిచినందుకు నా ఆవేదన చెప్పుకోకపోతే ఎన్నాళ్ళు ఇంకా ఈ ఆవేదన. నేను 1-2 years అయితే షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడ పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు. రేపు ఉన్న కాలమైన కనీసం ఇలా చెప్పుకోవాలి, చెప్పకుండా పోవద్దు. ఇది చేయాలని నా కోరిక తప్ప ఏ రకమైన రాజకీయ అపేక్ష లేనండి. మీకు ఎప్పుడైనా నాకు తోచిన సహాయం, మీరెవరైనా గట్టిగా అడగకపోతే నాకే పని చెప్పండి. లోపల పోయేటోని నేను వేడి చేస్తున్నాను, నన్ను ఎప్పుడు చేయలేస్తారని నేను అడిగి లక్షణం కూడా పట్టించుకున్నాను. ఖచ్చితంగా పోయే రోజైతే పోతా, మీ కొరకు పోరాటం చేస్తా. నేను ఇది ప్రామిస్ చేస్తున్నా. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పేరు నాకు ఒక మెడిసిన్లో తప్పితే వేరే ఏ ఫీల్డ్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు తెలిసింది నా వృత్తి, అది నేను సిన్సియర్గా చేస్తాను. ఇంతకు మించి నాకు మన ఈ సంఘం గురించి కానీ దాంట్లో ఈ డెవలప్మెంట్ గురించి కూడా నేనేం మాట్లాడలేని దాని గురించి అడిగితే నేనేం చెప్పలేను. సో థ్యాంక్ యూ ఫర్ ఫెలిసిటేటింగ్. అందరికీ సన్మానం చేస్తున్న శుభంలో అందరూ ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మన డాక్టర్ పిసి రాయ్ గురించి అయితే ఆల్రెడీ మీకు తెలిసిన ప్రతి సంవత్సరం అని చెప్తుంటాము. అయితే ఆయన డాక్టర్గా ఉండి సంఘ సేవ చేస్తూ, హలో, డాక్టర్ పిసి రాయ్ గారు ఆయన డాక్టర్గా ఉండి సంఘ సేవ చేస్తూ పాలిటిక్స్లో కూడా దిగి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మా డాక్టర్లు కూడా చాలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు చాలా కాలేజెస్ కూడా అక్కడ కలకత్తాలో ఆయన జరిగింది. కలకత్తా మెడికల్ కాలేజ్లోనే
మళ్ళీ వెళ్ళి లండన్ వెళ్ళి అక్కడ పై చదువు చదివి మళ్ళీ తర్వాత కలకత్తా మెడికల్ కాలేజ్లోనే గురువుగా టీచర్గా ప్రొఫెసర్గా ఉన్నారన్నమాట. తర్వాత చాలా కాలేజెస్ కూడా స్థాపించారు అక్కడ. అయితే ఆయన చేసిన సేవలకు భారతరత్న గవర్నమెంట్ ఇచ్చినందుకు ఆయన మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా డాక్టర్లము సమాజం కోసము మంచి చేయాలని ఆ అభిప్రాయంతో ఈ డాక్టర్స్ డే మేము ఒక భావంతో ఉంటామన్నమాట. ఏంటంటే సమాజము మనకు ఒక ఛాన్స్ ఇచ్చి మనం డాక్టర్ చేసింది, అయితే మనం తిరిగి సమాజం కూడా మనము చేయాలి అన్నట్టు. అయితే ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఏదైతే ఉందో మీరు పెద్దలు కొన్ని సలహాలు ఇచ్చినట్టు అయితే వాటిని కూడా మనం పాటిస్తాము. లేకపోతే మన కేశవులు గారు ఆవేదనతో ఏదైతే చెప్పారో చాలా ఆవేదనతో అయితే నిజంగా అంటే స్ఫూర్తి కలిగిస్తుంది అందరికీ. అయితే మనలో నుంచి నాయకులు కావాలి, అటువంటి నాయకులు మనం సపోర్ట్ చేయాలి మన నుంచి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంఘంలో మంచి మంచి నాయకులు ఉన్నారు, ఇక మన పద్మశాలి సమాజంలో లేరు ఇంత జనాభా ఉండి. అందుకోసం మనము ఒకటి బాధాకరం ఏంటంటే ఇప్పుడు ప్రతి మన పద్మశాలి సంఘం ఎలక్షన్స్ అయినప్పుడల్లా మనము విభజించినట్టు పార్టీలు అయిపోతున్నాయి, 3-4 పార్టీలు అయిపోతున్నాయి. అంత మనం ఎంతో దాన్ని ఖర్చు చేస్తున్నాం. అది కాకుండా ఏకగ్రీవంగా మనలో మనము ఒక పర్సన్ మనం చేసి 2 సంవత్సరాలు మీరు ఉండాలి, తర్వాత 2 సంవత్సరాలు మనం ఉంటాం అన్నట్టు ఆ ఐక్యమత్యం అనేది చూపించారు. ఇప్పుడు మన శ్రీర్ గారు అనేది ఏంటంటే మన పద్మశాలిలో అందరూ మంచి వాళ్ళు, అందరూ బాగానే ఉన్నారు, కానీ ఐక్యమత్యం లేక మనం ముందుకు పోలేకపోతున్నాం అన్నది. సో అందుకోసము నా మనవి ఏంటంటే మనం అందరం పద్మశాలను కలిసికట్టుగా ఉండి మన సమాజం డెవలప్ చేసుకున్నాము. ఇక మేము వైద్య రంగంగా మేము ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడితే అది చేస్తాము. ఇకపోతే మీరు ఆర్థికంగా ఏదైతే దత్తాత్రేయ గారు చెప్పారో, ఇప్పుడు ఒకటి నేను గమనించింది ఏంటంటే మన పద్మశాలి సమాజం నుంచి వచ్చిన డాక్టర్లు చాలా మటుకు మనము అందరము లోవర్ మిడిల్ క్లాస్ లేకుంటే బీద పరిస్థితి నుంచే మనం వచ్చి కష్టపడి చదివి పైకి వచ్చాం. ఇప్పుడు మా నాన్న మిల్లో పని చేసేవారు, నేను అక్కడ ఏదో మన బాంబేలో చిన్న రూమ్లో ఉండి కష్టపడి బోర్డు కింద చదువుకొని అట్లా పైకి వచ్చాను. ఏంటంటే అట్లా మనం పద్మశాలి చాలా మంది మన మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది ఏంటంటే మనం అంతా బీద పరిస్థితి పైకి వచ్చి కష్టపడి చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు మేము కూడా ఏదో నర్సింగ్ హోమ్ ఉంది దానికి రెనోవేషన్ చేసి అప్పుల్లో అంటే ఏదో ఉంటూ ఉంటామంట. అదేవిధంగా లేకపోతే కొంతమంది మన దాంట్లో పద్మశాలలో ఉండొచ్చు, మంచి ముందు నుంచి వాళ్ళ తరతరాల నుంచి బిజినెస్ కమ్యూనిటీ కానీ అట్లా ఉంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు డెఫినెట్గా మన సమాజం గురించి చేయాలి. వేరే కులంలో అట్లా కాదు. ఇప్పుడు రెడ్డిస్ అనుకోండి, రావుస్ అనుకోండి, వాళ్ళు భూస్వాములు ఉంటారు, ముందు నుంచి వాళ్ళు చాలా ఆర్థికంగా మంచి స్టెబిలైజ్ ఉంటారు అన్నమాట. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సమాజం కోసం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మన దాంట్లో డాక్టర్లు కాకుండా వేరే బిజినెస్ కమ్యూనిటీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా మాతో పాటు అంతా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నాకు. ఎంబీబీఎస్ వచ్చేసి ఇక్కడ అంటే నీట్ ఉండింది అనమాట. ఇక్కడ 10వ తరగతి దాకా విజయ పబ్లిక్ స్కూల్లో చేశాడు, 12th కాకతీయలో చేసింది అనమాట. తర్వాత నీట్ వచ్చినప్పుడు ఆయన మహారాష్ట్రలో వచ్చింది ఎంబీబీఎస్ సీటు. తర్వాత ఎంఎస్ వచ్చేసి భోపాల్లో వచ్చింది అనమాట. అక్కడ వేరే రాష్ట్రాల్లో చేశాడు. చేసిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఎంఎస్ జనరల్ సర్జరీ అయిపోయింది. అయిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఫెలోషిప్ చేస్తూ ఇప్పుడు అడ్వాన్స్ లాప్రోస్కోపీ కోర్స్ చేసి నాతో పాటు ఉంటున్నాడు. గత 6-7 నెలల నుంచి మంచి టాలెంట్తో మనకు మన సమాజం కొంత సేవ చేయడానికి ఇద్దరము సిద్ధంగా ఉన్నాము. మా కోడలు కూడా ఆమె డెంటల్ సర్జన్ అనమాట, ఈయన భార్య. అయితే ఆమె భోపాల్ నుంచి పట్నా నుంచి, తను ఎంబీబీఎస్ ఓరల్ సర్జన్, అది డెంటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓరల్ సర్జన్. మా కూతురు వచ్చేసి ఆమె డెంటల్ సర్జరీ ఎంబీఎస్, ఆమె ఆర్థోడాంటిస్ట్ అని అది హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. త్వరలో మీరందరూ మీ యొక్క ఆశీర్వాదాలు కావాలి అన్నట్టు అంటే పానిగ్రహం చేయబోతున్నాం అనుకుని తర్వాత మా అందరినీ మేము కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ల తరఫున డాక్టర్ డే శుభాకాంక్షలు చెప్తూ ఆనవాయితీగా దాదాపుగా ప్రతి సంవత్సరం మీ నుండి మాత్రం సన్మానం అయితే అనుకుంటాం. అందరు ఆబ్సెంట్ ఉన్నా నేనైతే వస్తున్నాను. కాకపోతే మీరు కూడా దత్తాత్రేయ గారు చాలా ఎప్పుడో మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడు మాట్లాడలో ఉన్న 5 ఏమి ఎక్కుతుంది. ఇప్పుడు డాక్టర్లు మీరు చెప్పినా అది ఒక మీటింగ్ పెట్టి అందరు డాక్టర్లు ఉంటే మన బాధ ఆవేదన సంఘం ఎలా ఫీల్ అవుతుంది
డాక్టర్లు మళ్ళీ వాళ్ళ నుండి మనకు రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఇవన్నీ ఒక రకమైన ప్రత్యేకమైన ప్రోగ్రాం. కొన్ని రోజులుగా డాక్టర్ల సంఘము మనము మిగిలి చెప్పిన సంఘాలనేవి అలా కాదు, అది ఆల్రెడీ బీసీ సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల గ్రూపులని అవి ఏదో నడుస్తున్నాయి. పనికి మాలనే ఇవన్నీ చేసుకుంటే ఎలా కాదు కదా. మనకు ప్రయోజనకరంగా ఉండే యాక్టివ్ ఉండే డాక్టర్లు గుర్తించాలి. అది గుర్తించినప్పుడు లాభం ఏముంది. ఇంకొకటి రెగ్యులర్గా మీరు మాట్లాడే ఒక పదం నాకు, హలో డాక్టర్ గారు కొంచెం పరిస్థితి ఏంటంటే, మీరు మన కులం నుండి వచ్చారు, మీరు డాక్టర్లు, కులం మీ కొరకు ఉంది అన్న. ఎంత మట్టు కులము డాక్టర్లు మీరు గుర్తించని చెప్పండి. ఈ రోజున డాక్టర్ గారు మాట్లాడతారు, మా 10 నిమిషాల డాక్టర్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వారి భార్య కాలు ప్రాబ్లమే, సీనియర్ డాక్టర్ నరేంద్ర గారు ఉన్నారు. ఇవన్నీ నొచ్చుకోవాలి, వినాలి. మాటలు మళ్ళీ ఇంకోటి మాటలు నాకు నచ్చదు. తను ఓ రెడ్డి డాక్టర్ దగ్గర పోయి చేయించుకున్నాను, అర్థమవుతుంది. ఇప్పుడు కాలకు పుండైంది. నేను ఆర్థోపెడిక్ డాక్టరు, ఎక్కడ కానీ నేను కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ఇంత మాకున్న పరిజ్ఞానం కానీ అనుభవాన్ని మీరు ఎవరు వాడుకునే పొజిషన్ లేదు. అది ఎవరో ఒక మార్వాడి డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ చూపించుకున్నాను. ఇప్పుడు ఏమంటాడు, డాక్టర్లు గుర్తించలేదని నువ్వే అంటివి. మన దగ్గర ఇలాంటి భావన ఉంటే ఇట్లా చాలామంది ఉంటారు. అందరి గురించి చెప్తే బాధపడతారు. ఎంతమంది మీరు అసలు నిజానికి 10 నిమిషాలు డాక్టర్ దగ్గరకు వస్తుంది, ఎందుకు ఊరికే మాటకి ఇలా మాట్లాడతారు? ఎంతమందిని మీరు రికగ్నైజ్ చేశారు? మన డాక్టర్లు అయ్యో పైకి రావాలని ఎప్పుడైనా మాట్లాడేదా? లేదు, జరగదు. పిల్లలు కూడా ఎందుకు వస్తారండి డాక్టర్లు? మీరు సక్రమంగా ఒక వృత్తిలో మన వాళ్ళనే మనలో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలివి లేదా? మేధావులు కాదా? ఎందుకు? నేను ప్రతిసారి కూడా చెప్తాను, రెగ్యులర్ నేనే వస్తాను. ఎన్నోసార్లు వీరు కూడా క్వశ్చన్ చేస్తాను, ఎందుకు నేను ఒక్కరినే రావాలి ఇక్కడికి? ఆలోచిస్తున్నారా? నిందలు వేస్తారు. డబ్బులు ఇచ్చినో డాక్టరా, మనోడా? రాజకీయాల వెనుకబడ పర్ఫెక్ట్ రాజకీయం లేదు వాళ్ళు మనోళ్ళు. అది పనికిరాని రాజకీయం, వక్ర మార్గంలో తీసుకెళ్తున్నారు. మీకు కాని పనులు ఇలా ఎందుకు వాడుకోలేరు మీరు మేధావులు? ఇప్పుడు 100 పైన ఉన్నారు మీరు. తన ఫిజియోథెరపీ కథ అంటే ఒక 100, 20, 40 మందిని నేను చూపిస్తాను. డాక్టర్లు రోజు పెరుగుతున్నారు. ఎందుకు వాడి బట్టి గాలి మాటలు మనం మాట్లాడుకోలేదు? అమ్మ మీరు ఇంకోటి చెప్పారు, ఒక పేషెంట్కు 67 లక్షలు ఖర్చు పెట్టుకోమన్నారు. పాతకాలంలో ఎంత ఖర్చు అయింది ఎక్కడా? మరి గరీబోడు ఎట్లయితాడు చెప్పండి మీరు? ఇల్లు అమ్ముకుంటే అమ్ముకొని ఎవడు పోమన్నాడమ్మా? అలా బదనాలు చేస్తే కలవది. కార్పొరేట్ సెక్టార్లో చెప్పండి, మీకు పెద్ద పెద్ద ఏసీ రూమ్లు, పెద్ద పెద్ద దవాఖాన్లు, పెద్ద డాక్టర్లు లేరా? అలా అయ్యే ఖర్చు ఎలా ఉంటుంది? గరీబోడు అయితే ఎట్లా పోతారండి? బట్టిగా వ్యవస్థను నిందించదు. అది మనలో మార్పు లేదు. మనలో ఎటు వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, నా స్థాయి ఎంత, నేను ఎలా ఉండాలని లేకుండా ఇప్పుడు డాక్టర్లు ఇలా తయారైంది అంటే కమర్షియల్ అయిందో అంటే ఈసారి కూడా అలాగే మాట్లాడతారు డాక్టర్ ఏమో. వ్యవస్థలు ఎంతమంది జరుగుతలేదు? మీరు నొచ్చుకోవచ్చు, కానీ వ్యవస్థ మాత్రం మార్పు రావు. అనుకున్నంత మీరు సాధించేటి కాదు, కానీ పనులు ఒకరికొకరు మాట్లాడితే ఒకరికొకరు అభిప్రాయాలు నడవడం లేదు. MDS ప్రస్తుతం నన్ను గుర్తించి సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ ల్యాబ్ పక్కన ఉంటుంది, దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మా అందరినీ సత్కరించినందుకు ధన్యవాదాలండి. నా పేరు కన్నా ఆదిత్య, కన్నా కాల్దాస్ వాళ్ళ అబ్బాయిని, ధనలక్ష్మి టెక్స్టైల్స్. నేను ఆర్థోపెడిక్ సర్జన్ని 2019 నుంచి నిజామాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. చాలామంది మన తరఫున, మన పద్మశాలి తరఫున చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళకి తోచినంత సాయం, ఫుల్ సాయం నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను మేనేజ్మెంట్లో ఉన్నాను. సో ముందు కూడా అలానే హెల్ప్ చేస్తూ మన సంఘం తరఫు నుంచి. నేను డాక్టర్ అభిజ్ఞ అండి, MDS పెరియోడాంటిక్స్ డిపార్ట్మెంట్. డాక్టర్ ఆదిత్య వాళ్ళ వైఫ్ని నేను లాస్ట్ ఇయర్ వరకు నవంత డెంటల్ కేర్లో వర్క్ చేశాను. ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు, 6 months బ్రేక్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఇక్కడ పిలిచి సత్కరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. కులం బేస్ చేసుకొని ఇందాక అందరు మన మాట్లాడుతూ ఉన్నారు. కులం బేస్ చేసుకొని ఎవరు కస్టమర్ కానీ క్లయింట్ కానీ పేషెంట్ కానీ వచ్చే పరిస్థితి లేదు. నేను పద్మశాలి కమ్యూనిటీకి వెళ్ళి క్వాలిఫైడ్గా నేను వచ్చిన తర్వాత నేను ఆయన ఫస్ట్ పర్సన్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల వరకు నాకు ఒక పద్మశాలి క్లయింట్ లేడు. నేను పద్మశాలి క్లయింట్ వస్తే కూడా ఎంటర్టైన్ చేయలేదు. పద్మశాలి క్లయింట్ రావద్దని చెప్పిన ఎప్పుడు మన టాలెంట్ ప్రూవ్ చేస్తామో, ఎప్పుడు హార్డ్ వర్కింగ్ ఉందో, మా ఇన్స్టిట్యూట్ ఏదైతే మా ఇన్స్టిట్యూట్ మమ్మల్ని ట్రైనప్ చేసిందో ట్రైనప్ కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా మమ్మల్ని ఆఫ్టర్ ఒక మెంబర్గా తయారైన తర్వాత మా మీద మానిటరింగ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ కోడ్ ఆఫ్ ఎథిక్స్ కానీ మా డిసిప్లిన్ కానీ అది మాకు సమాజంలో ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేయాలనేది నేర్పించింది. దాన్ని ఫాలో అవుతాం. వేరే ఇన్స్టిట్యూషన్స్ వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ కొద్ది వరకు మానిటరింగ్ ఉండొచ్చు, కానీ ప్రతిరోజు ప్రతి క్షణం మా మీద మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ వేలో పోతాం. సిస్టమేటిక్ వేలో పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది. మమ్మల్ని ఆ విధంగా ట్రైన్అప్ చేసింది. మేము క్వాలిఫై కావడానికి కూడా అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్ స్టడీస్ ఉంటాయి, రెగ్యులర్ టీచింగ్ ఉంటుంది, రెగ్యులర్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఫ్రెషప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో బాగుపడాలంటే తన శ్రమ మీద, తన నాలెడ్జ్ మీద తను కష్టపడి మరి కాన్ఫిడెంట్ ఉండి పనిచేసినప్పుడు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వస్తారు. అది మాత్రం చెప్పగలుగుతా. మరి ఈ సందర్భంగా మమ్మల్ని ప్రతి సంవత్సరం నన్ను ఇన్వైట్ చేసి నన్ను సన్మానం చేయడం అనేది నాకు బాగా అనిపిస్తలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది మానేయండి. కావాలంటే పద్మశాలి క్వాలిఫైడ్ పర్సన్స్ ఇప్పుడు ఉన్న నిజామాబాద్లో క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, వారిని తీసుకురండి. ఎందుకంటే సమాజాన్ని నన్ను పరిచయం చేయడం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంత అవసరం లేదు. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేయండి. ఎందుకంటే అందరితో వాళ్ళతో కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా అంతో ఎంతో, ఎందుకంటే ఒక అబోవ్ ద లైన్ ఉన్న పర్సన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు చార్టర్డ్ అకౌంటెంట్స్. అంటే ఒక బిలో ద లైన్ కాదు, నా దగ్గరికి ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర రావాలంటే అబోవ్ ద లైన్ ఉండాలి. ఒక గ్రాఫ్ దాటిన తర్వాత వస్తారు, బార్డర్ దాటిన తర్వాతనే మా వరకు వస్తారు. కాబట్టి సమాజంలో అంతో ఇంతో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తుల్లో చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేయండి. వాళ్ళ ద్వారా కొద్దిగా కొంతమంది అన్న పిల్లలతో ఏదైనా ఇంట్రాక్షన్ పెట్టి ఏదైనా చేసి మోటివేట్ చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఆ విధంగా మరి పనిచేయాలని మరి పెద్దల్ని కూడా కోరుతా ఉన్నాను ఈ అవకాశం. అయితే నేను రెవెన్యూలో పనిచేసిన సార్. రెవెన్యూలో పనిచేసిన అంటే పట్వారీ వ్యాప వ్యవస్థ కాదు, కారణము పట్వారీ అని పోలీస్ పడి. అలాంటప్పుడు నా కోసం ఎవరైనా వస్తే అయితే ఇక్కడైతే రెడ్డిలకు కాస్ట్ రెడ్డి అన్నారు, వెల్మాస్కు రావు అన్నారు, బ్రాహ్మణులకు చారి అన్నారు. ఏదో ఒక కులం వెంబడి ఒక గుర్తింపు ఉంది, కానీ మనము అన్నింటిలో ఉన్నాం కానీ ఆ గుర్తింపు లేదు. లేకపోతే మనం ఇప్పుడు ఏం చేయలేము. అది కావాలంటే అది పెద్ద విప్లవం. కానీ అది లేకున్నా నేను హెల్ప్ అంటే నాకు నేను చెప్పుకోదు కదా, నేను హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశం గల వ్యక్తిని, ఎదుటి మనిషికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం గల వ్యక్తిని. అలాంటప్పుడు దేనికైనా వచ్చేవాళ్ళు సర్టిఫికెట్లో కానీ ఇంకేమైనా రెవెన్యూ పని ఉంటే వస్తే ఏమని నేను నాకు కొంచెం వైట్ రెడ్ కనిపించినట్టు మీరు ఓళ్ళు అంటుంది. ఓళ్ళు కాదు, మీరు హౌస్ వాళ్ళ, మీరు బ్రాహ్మణుల, లేదా ముట్టడి కాపా ఇట్లానే అంటే పెద్ద కులంను సంబోధించి అడిగేవాడిని. అప్పుడేమంటాడు, నేను పద్మశాలి సార్, రేపు కూర్చోబోయి మరి నేను పద్మశాలి అనేవాడు. అంటే అది ఏమీ లేదు కదా, నేను పద్మశాలి అని గుర్తించడానికి. ఏం లేనప్పుడు నేను ఏం చేయాలి? తక్కువ చేసి మాట్లాడితే మీరు మాదిగ వాళ్ళు, మీరు మాలోళ్ళ అంటే బాగుందా? బాగలేదు కదా. మీరు రెడ్డిలు కదా, నేను ఏమో చూసిన, నేను బ్రాహ్మణులు కదా, కాసాని పదం సరే కూర్చో అంటే నా కోరిక తీరింది. నా హెల్ప్ చేయాలనుకున్న పద్మశాలి కాబట్టి నా కోరిక దానికి ఏం కావాలి. అప్పుడు నేను తప్పకుండా పనిచేసి పెట్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పైసలు లేని పని జరగాలి, కానీ ఎప్పుడు నేను పైసలు ఆశించలేదు, ఏ కులం దగ్గర ఆశించలేదు. కానీ ముఖ్యంగా పద్మశాలికి ఎక్కువని హెల్ప్ చేసిన. ఇప్పటికి కూడా మనకు లేదు, అది చాలా బాధపడుతున్నా. ఏది తోక లాస్ట్ తోక అంటే రెడ్డి, ఫలానా రెడ్డి, దత్తు రెడ్డి,
రమణారెడ్డి, కిషన్ రెడ్డి ఇట్లా బ్రాహ్మణులకు ఉన్నాయి, వంట కమ్మరులకు ఉన్నాయి. అందుకని మనకు లేవు. అది మన పెద్దలు ఎందుకు పెట్టగా ఇప్పటికైనా ఒక విప్లవ మసలా చూద్దామని. కానీ ఈ విధంగా మన డాక్టర్స్ కూడా ఎప్పుడైనా మీకు హెల్ప్ చేయాలనిపిస్తే కొంచెం మన పద్మశాలి అంటే ఏర్పడుతుంది, కొంచెం మంది ఏర్పడతారు. అరే పద్మశాలి రాను అంటే అరే మీరు హౌస్లో అవ్వాయంటే అవునంటే సరే మంచిది, అవును అట్లనే వచ్చామంటే అయిపోయింది. అది ఆయన కూడా నారాజు కాదు. అప్పుడు పద్మశాలి అని అనుకో, అరే కొంచెం కూర్చో బాబు, మీరు ఎవరు, మీ చరిత్ర ఏంది, మీ డాడీ ఏంది, మీ తాత చరిత్ర తెలుసుకుంటే ఆయనకి ఎంతో సంబరం అవుతుంది. అంటే సగం బీమా తగ్గుతుంది. నా తమ్ముడు నా దగ్గరికి వచ్చిందని చెప్పి. కాబట్టి మీరు కూడా హెల్ప్ చేయండి పద్మశాలికి అని చెప్పి మరీ మనం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.